స్వామియే శరణమయ్యప్ప. హలో భీమవరం, హలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్, హలో టు ఆల్ ద మాస్ మహారాజా రవితేజ గారు ఫ్యాన్స్. ఆహా, ఇది కదా అభిమానం అంటే, ఇది కదా భీమవరం ప్రజల ప్రేమ అంటే, ఇది కదా ఎస్ఆర్కేఆర్ కాలేజ్ స్టూడెంట్స్ ఎనర్జీ అంటే. స్వయం కృషితో నిదర్శనం ఆయన ప్రస్థానం. ఎలా ఉన్నారు మీరంతా? తనని తాను శిల నుంచి శిల్పంగా మలుచుకున్న పర్సనాలిటీ ఆయన. వెండి తెర మీద మాస్ హీరో, రియల్ లైఫ్ లో రియల్ హీరో. సినిమా తప్ప మరో వ్యాపకం లేదు, హంగు ఆర్భాటాల మీద మోజు లేదు. అందుకే ఆయన ఎనర్జీతో ఆయన క్యారెక్టర్కి ఇస్తారు బూస్ట్. అందుకే మాస్ లో ఆయన క్రేజ్ కి ఉంటుంది ఎప్పుడు ఎవరెస్ట్. పొగరుగా మీసం మెలేయాలి అన్నా, లాఠీ పవర్ చూపించి పోలీస్ తడాకా చూపించాలి అన్నా, తన అమేజింగ్ స్టెప్పులతో మనందరికీ బోలెడంత ఎనర్జీ నింపాలి అన్నా, మాస్ గా జింతాత ఆడించాలి అన్నా, బ్లైండ్ గా బాక్స్ ఆఫీస్ ని బద్దల కొట్టాలి అన్నా, వన్ అండ్ ఓన్లీ మాస్ మహారాజా రవితేజ గారికే సొంతం. ఐరా proudly presents grand trailer launch event of Irumudi, powered by Mr. Daya Goyas, Tenali Double Hearts, Shastri Balm, food and beverage sponsor The Godavari Stories, Gulshan Kumar and Bhushan Kumar T-Series presents Maitri Movie Makers banner pay Naveen Garu and Ravi Garu producers ga, Vishnu Sharma gari DOP lo, GV Prakash gari musical lo, Praveen Pudi gari editing lo, Shiva Nirvana gari adbhutamaina darshakatvam lo, Ravi Teja garu, Priya Bhavani Shankar garu and Baby Nakshatra garu తారాగణంగా ఎంతో అద్భుతమైన వర్స్టైల్ యాక్టర్స్ అందరూ కలిపి ఈ ఆగస్ట్ 21న ఇరుముడి అంటూ మన అందరినీ పలకరించడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ సిద్ధమా? ఓకే, ఒక్కసారి మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ ఒక్క వేసుకోండమ్మా. ఓకే, సో ముందుగా మా టైటిల్ స్పాన్సర్స్ మా ఐరా ఓనర్ సుమంత్ గారికి అండ్ అలానే రామరాజు గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. సో ఇవాళ ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఈవెంట్ని జరుపుకుంటున్నాము అంటే మా ఎస్ఆర్కేఆర్ కాలేజ్ యాజమాన్యానికి, స్పెషల్గా నిశాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ పాటికే మన అందరినీ పలకరించినటువంటి టీజర్ని ఒకసారి చూసేద్దామా? ఓకే, హియర్ వి గో. ఇరుముడి టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మందు ఎస్, సో ఆగస్ట్ 21వ తారీఖున థియేటర్లు మొత్తం మోగిపోతున్నాయి. సో భక్తి పార్వశంలో అండ్ అలానే రవితేజ గారి ఎనర్జీతో, ఫన్తో, ఎంటర్టైన్మెంట్తో సో ఇరుముడిని మనందరం కూడా సో అయిపోయింది ఆల్రెడీ ఫాదర్స్ డే, కానీ ఈ ఆగస్ట్ 21వ తారీఖున మరొక్కసారి మనందరం కూడా ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకునేలాగా ఉంది టీజర్ చూస్తుంటే. సో ప్లీజ్ దయచేసి ఈ వీటి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దిగాలమ్మా ప్లీజ్. టవర్స్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా దిగాలి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. భీమవరం అంటే ఒక ఊరు కాదు, ఒక రేంజ్. ఇక్కడ మనుషుల టేస్ట్కి, లైఫ్ స్టైల్కి, స్టేటస్కి ఒక సపరేట్ స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ని మరో లెవెల్కి తీసుకెళ్ళడానికి భీమవరంలో లగ్జరీ లివింగ్కి కొత్త డెఫినేషన్ ఇస్తున్నారు
పేరు శ్రియా కన్స్ట్రక్షన్స్. ఇల్లు కట్టడం మాత్రమే కాదు, మీ అడ్రస్, మీ స్టేటస్, విజన్తో వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఐరా విల్లాస్. ప్రైవసీ, ప్రీమియం లైఫ్ స్టైల్, గ్రాండ్ ఆర్కిటెక్చర్, అన్నింటికీ మించి భీమవరంలో మీ ఇల్లు ఎక్కడా అని అడిగినప్పుడు ఆన్సర్ చెప్పగానే ఒక ఇంప్రెషన్ రావాలి, అదే ఐరా విల్లాస్. సో ప్లీజ్ అందరూ కూడా ఆ టవర్స్ నుంచి అందరు దిగండి అమ్మా, స్టూడెంట్స్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మనందరం కూడా లైవ్గా ఇరుముడిలో నుంచి ఒక అద్భుతమైన పాటకి డాన్స్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. మీరందరూ రెడీయా? Okay, here we welcome all the dancers for the amazing song performance on stage, please. Master and team for the amazing performance. ఒక్కసారి వీళ్ళందరి కోసం గట్టిగా క్లాప్స్ కొడదామా? ఎస్, సో ఇవాళ మనం ఇక్కడ జస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ని ఇంతలా ఎంజాయ్ చేస్తే ఆగస్ట్ 21వ తారీఖున థియేటర్స్లో ఎలా ఉండబోతుందో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. సో మరొకసారి మా స్పాన్సర్స్ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఐరా విల్లాస్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ ఇరుముడి పవర్డ్ బై మై డాక్టర్ గోయాస్ అండ్ మ్యూజిక్ అండ్ టీ సిరీస్. టుడే our PROs are Vamshi Shekhar and our marketing by first show event by UV Media Entertainment at your doorstep. సో ఇవాళ ఏం చేద్దాము అంటే, సో మనందరం కూడా రవితేజ గారు వచ్చే లోపు సో ఆయనకు సంబంధించిన డైలాగుల్ని, మీకు నచ్చిన పాటల్ని, సో మీకు నచ్చిన ఆయన క్యారెక్టర్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మా టీం నుంచి కిరణ్ మైక్ పట్టుకొని అక్కడ ఉన్నారు. సో మీరు ఎవరైనా రవితేజ గారి డైలాగులు చెప్పాలి అన్నా, పాటలు పాడాలి అన్నా, ఆయన మేనరిజమ్స్ చూపించాలి అన్నా, ఆయనకు సంబంధించిన క్యారెక్టర్లను ఇమిటేట్ చేయాలి అన్నా హ్యాపీగా చెప్పచ్చు. సో ఇక్కడ ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నారు మా టీం నుంచి. సో ఇక్కడ చేతులు ఎత్తండి అమ్మా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే. ఓకే, వస్తున్నారు. ఇటుపక్క అబ్బాయిలు అందరు రెడీ ఉన్నారు, ఇటుపక్క తీసుకెళ్ళండి ఒక మైక్. ఓకే, మీ పేరేంటి? నా పేరు నాగరాజు ఫ్రమ్ తణుకు. నాగరాజు గారు ఫ్రమ్ తణుకు. కమాన్, మీకు రవితేజ గారి సినిమాల్లో ఇష్టమైన సినిమా ఏంటి, ఎందుకు? విక్రమార్కుడు. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. సో మీరు డైలాగ్ చెప్తారా ఏదైనా? చెప్తాను. చెప్పండి. ప్రాణంగా చూసుకుని నా బిడ్డ మీదొట్టు మళ్ళీ పర్లేదు. నెక్స్ట్, రెడీ, సెకండ్ టేక్. రెడీ బాబు, యాక్షన్, కెమెరా రోలింగ్. బేసిక్గా నా వాయిస్కి బేస్ ఎక్కువ, చేతికి కొంచెం దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. జై మాస్ మహారాజ్, జై మాస్ మహారాజ్, తణుకు ఫ్యాన్స్, మాస్ మహారాజా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజు గారు, అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా అమ్మా అక్కడి నుంచి? ఇటు పక్కకు రావాలి కిరణ్, మీరు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వస్తున్నారు కొద్దిసేపు, ఒక 2 minutes. ఇవాళ ఇసుకేస్తే రాలనంత జనం, మీ ప్రేమ, మీ ఆప్యాయత చూస్తుంటే ఇవాళ మేము ఇరుముడి సక్సెస్ మీట్కి వచ్చినట్టుగా ఉంది. అండ్ ఇవాళ చాలా 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 స్పెషల్, ఎందుకంటే మొట్టమొదటిసారి ఆయన ఊరిలో ఆయన సినిమా ఈవెంట్కి రవితేజ గారు రాబోతున్నారు. అండ్ దట్టు SRKR కాలేజ్లో ఎప్పుడు ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జరిగినా కూడా ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచాయి. సో దట్ ఈస్ సో సెంటిమెంట్ ఫర్ అస్. ఓకే, మైక్ అందిందా? రెడీ, ఒక్కరు మాట్లాడండి. మీ పేరేంటి? మాస్ అంటే బొస్సు పాస్ కాదు బే, ఎవడు పడతాడు వాడేసుకోవడానికి. భయం మా బ్లడ్ లో లేదురా.
అర్థమైంది, మీ అభిమానం అంతా మాకు అర్థమైంది. మీరు డైలాగులన్నీ సగం సగం మింగేస్తూ ఉన్నారు. సో మైక్ ప్రాపర్గా ఒకరు పట్టుకొని చెప్పండి డైలాగుల్ని. హలో, మీ పేరేంటి? నా పేరు భాను అండి. మా తాడేపల్లిగూడెం. చావు అంటే భయపడ్డానికి అల్లా టప్పగా గొల్లిల్లో తిరిగే గొండాన కొడుకుని అనుకున్నావురా? తాడేపల్లిగూడెం ఫ్యాన్స్, తాడేపల్లిగూడెం. భయ్యా అర్జెంటుగా వాటర్ తాగవా? గొంతు పోయేలాగుంది ప్లీజ్. ఐ లవ్ యూ మేడం. లవ్ యూ టూ, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ కొంచెం వాటర్ ఇవ్వండి ఆ అబ్బాయికి పాపం. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? అమ్మాయిలు పాటలైనా కూడా పాడొచ్చు. రవితేజ గారి పాటలు బోలెడన్ని పాటలు ఉన్నాయి. ఓకే కమాన్ నిల్చోండి మైక్ తీసుకున్న వాళ్ళు. మీ పేరు? శిరీష. శిరీష శిరీష నువ్వు ఎంత పని చేసావే శిరీష శిరీష. కమాన్ శిరీష చెప్పండి. డైలాగ్ చెప్తున్నారా పాట పాడుతున్నారా? డైలాగ్. ఓకే కమాన్ కమాన్. అందమైన శిరీషకు క్లోజ్ అయ్యండి అమ్మా. ఎస్, హియర్ వి వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఇరుముడిలో మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ గారికి సాదరంగా స్వాగతం పలికిస్తున్నాం. మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారు. సే హాయ్ టు ఎవ్రీవన్. ఎస్ ఓకే, సో ఇంకొద్దిసేపట్లో మన రాజులకే రాజు మాస్ మహారాజు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. సో శిరీష కమాన్ చెప్పేమ్మా. నేను వదిలేస్తుంది రౌడీజాన్ని, బలుపును కాదు. దాన్ని కదపొద్దు. వరే వా, చాలా స్వీట్గా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అటు బ్యాక్ సైడ్. ఓకే హలో నిల్చోండి మీరు కనిపించట్లేదు. ఓకే హాయ్ 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 మీ పేరేంటి? అయ్యప్ప సాధు. అయ్యప్ప సాధు, వాట్ ఏ బ్లెస్సింగ్ ఇవాళ అసలు. ఓకే చెప్పండి. సాంగ్ పాడతా. ఓకే పాడండి. మీకోసమే. నా కోసమా? ఓకే పాడండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఆ, గుండెల్లో గుల్ల చేసి పారకే మేరే ఆ, నీ ప్రేమ కోసం నేను పిచ్చోండైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోండైపోయానే, నీ అందం మాడిపోను చూడకే మేరే ఆ. ఓ మై గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయింది. మరి అలా శాపాలు పెట్టద్దు నీ అందం మాడిపోను అని. మరి యాంకరింగ్ ఎవరు చేస్తారు అందంగా లేకపోతే చెప్పండి. ఓకే నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు డైలాగ్? ఎవరి దగ్గర ఉంది మైక్? నిల్చోండి మైక్ ఉన్న వాళ్ళు. మైక్ ఎవరి దగ్గర ఉంది? కమాన్. జింతాత్త జిత్త జిత్త జింతాత్త జింతాత్త జిత్త జిత్త జింతాత్త. పాటలు కూడా పాడొచ్చు. పెళ్లి కుమారా వినరా శ్రీమతి దేవతరా, పెళ్లి కుమారా వినరా శ్రీమతి దేవతరా, తరగని ప్రేమై ప్రేమే తానై తానే జీవితమై, జింతాత్త జిత్త జిత్త జింతాత్త జింతాత్త జిత్త జిత్త జింతాత్త. మీ కోరస్ అందిస్తున్నా, మీరేమో ఎవరు పాడట్లే పాట. ఓకే ఒక పని చేద్దాము. ఇప్పుడు మేము రవితేజ గారి సినిమాలోని డైలాగులకు సంబంధించి కొన్ని క్లిప్స్ వేస్తాం ఇక్కడ. సో అది మ్యూట్లో ఉంటుంది, మీరు ఎవరైనా గెస్ట్ చేసి చెప్పొచ్చు. ఓకేనా? రెడీయా? ఓకే, కెన్ వి హ్యావ్ ఫస్ట్ క్లిప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? Can we have a first dialogue on screen please?
Yes, here we welcome our most successful and blockbuster movies ki care of address అయినటువంటి మా ప్రొడ్యూసర్ రవిశంకర్ గారికి అండ్ క్లాసిక్ ఫిలిమ్స్ ని బ్యూటిఫుల్ ఫిలిమ్స్ ని మనకు అందించినటువంటి మా డైరెక్టర్ శివ నిర్వాణ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం మా డైరెక్టర్ శివ నిర్వాణ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ రవి గారికి. రవి గారు, ఇక్కడ వస్తుంటే మాకు తెలిసింది భీమవరంలో మీకు సపరేట్గా పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని. ఆ కటౌట్లు ఏంటండి బాబోయ్, అక్కడి నుంచి ఇక్కడ దాకా అలా మొత్తం మా ప్రొడ్యూసర్ రవిశంకర్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అని ఎక్కువ హోర్డింగ్స్ మీవే కనిపించాయి. మాకు అర్థమైపోయింది మీ ఏరియాలో అసలు ఎలా ఉండబోతుంది అని. ఓకే, సో ఇప్పటి వరకు క్లిప్పింగ్ చూశారు కదా, డైలాగ్ మైక్ అక్కడ పంపించండి అమ్మా. నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ఆడియన్కి ఈ డైలాగ్ సుపరిచితమే. మైక్ ఇవ్వండి అటు. కిరణ్ మైక్ పంపించు. ఎవరి దగ్గర ఉంది మైక్? ఓకే, మీ పేరేంటి? మీ పేరేంటి? రామకృష్ణ. రామకృష్ణ, కమాన్ చెప్పు, డైలాగ్ చెప్పు. చంటిగాడి లోకల్, నీలాంటి ఎస్టీలు వస్తారు పోతారు. లోకల్ ఎప్పుడు ఇక్కడే ఉంటా, ఎంతమంది వచ్చినా ఎదుర్కొంటా. ఓకే, అటు ఇటు ఇటు తట్టు చెప్పావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఇంకెవరైనా చెప్తారా ఆ డైలాగ్ని సేమ్గా యాజ్ ఇట్ ఈస్గా? మైక్ అటు ఇవ్వండి అమ్మా. నా దగ్గర ఉంది. ఎవరది చిన్నమ్మాయి? నానా, నీ పేరేంటి? అర్జున్. అర్జున్. అర్జున్, హాయ్ అర్జున్, కమాన్ చెప్పు, డైలాగ్ చెప్పు రవితేజ గారికి సంబంధించి. అన్నయ్య. అన్నయ్య సో క్యూట్ రాబోతున్నారు ఇప్పుడు కొద్దిసేపట్లో. ఓకే, నెక్స్ట్. ఒక్కరు కూడా చెప్పట్లే అబ్బా డైలాగు. ఎంత ఫేమస్ డైలాగ్ అది ఈడియట్ సినిమాలోని. ఇంకో పని చేద్దాం, ఇంకో వేరే. ఓకే, చెప్తారా మీరు? అన్నా మనం బండ పెడితే రామచంద్రపురం డైలాగ్. సిటీకి ఎంతమంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. చంటిగా లోకల్, చంటిగా లోకల్, జై రవితేజ. అందరూ కూడా సెటిల్ డౌన్ అవ్వండి. సో మనం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన మాస్ మహారాజు రవితేజ గారు వచ్చేసారు. ఆయన అలా వచ్చారు, బోలెడంత ఎనర్జీని తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం ఈ సినిమాలోని మరొక పాట మణికంఠ గారు అండ్ టీమ్ ద్వారా లైవ్ పర్ఫార్మెన్స్ ని చూడబోతున్నాం. సో ప్లీజ్ అందరూ కూడా సెటిల్ డౌన్ అవ్వండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్. ముందు ఈ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా ప్లీజ్ క్లియర్ అండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సీటెడ్, ప్లీజ్ క్లియర్. ఓకే, రెడీ? 5, 4, 3, 2, 1. Here we go. The song, please. Will we have song from first, please? మళ్ళీ ఇంకోసారి ప్లే చేయరమ్మా సాంగ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్ అండ్ టీమ్. కిడ్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. వాట్ అన్ అమేజింగ్ ఎనర్జీ, వాట్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా RRR మా రఘురామ కృష్ణరాజు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఎస్, ఎలానో ఆయన వచ్చేసారు, మనందరికీ బోల్డ్ అంత ఎనర్జీని కూడా తెచ్చేశారు రవితేజ గారు కాబట్టి. సో భీమవరం ఫ్యాన్స్ అందరి మధ్యలో ఇప్పుడు ట్రైలర్ చూడడానికి మీరందరూ సిద్ధమా? ఒక్కసారి మా రవితేజ గారికి మైక్ ఇచ్చేయండి అమ్మా. సార్, మీరు ఒక్కసారి ట్రైలర్ చూసేద్దాం. స్వామియే శరణమయ్యప్ప అంటే ట్రైలర్ని చూసేద్దాం. ఆల్రెడీ ఫోన్లో చూసేసి ఉంటారు నాకు తెలుసు చాలామంది. సో ఇప్పుడు ఏంటంటే బిగ్ స్క్రీన్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది.
స్వామి శరణమయ్యప్ప ఏసేంటి ట్రైలరు Yes, here we go. The Irumudi, the most awaiting trailer. On screen, please. మణికంఠ ఆగు, పడిపోతావు. ఆగితేనే పడిపోతామక్క. నానా! మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి ఏడు 41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా? నా మన్నమ్మ కోసం రా. గురుస్వామి, ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథు, సీలేరులో లోడు దింపాక తాకుండా తిన్నగా ఇంటికి వచ్చాయి. అలాగే. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. నా కూతుర్ని చీలేరు హై స్కూల్ పంపాలంటే మన ఊరికి బస్ అయినా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. మనమ్మ స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. చదవకపోతే చంపేస్తారా? ఎడ్యుకేషన్ సిస్టంలో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. ఈసారి ఉద్దచ్చిందో తీసుకోక. ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేము స్వామి. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది స్వామి. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం? మనమ్మా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నానా. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తారు. నాకు బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకో. స్వామి శరణం. మణికంఠ ఆగు, పడిపోతావు. ఆగితేనే పడిపోతామక్క. మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి ఏడు 41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా? నా మన్నమ్మ కోసం రా. గురుస్వామి, ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథు, సీలేరులో లోడు దింపాక తాకుండా తిన్నగా ఇంటికి వచ్చాయి. అలాగే. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. నా కూతుర్ని చీలేరు హై స్కూల్ పంపాలంటే మన ఊరికి బస్ అయినా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. మనమ్మ స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. చదవకపోతే చంపేస్తారా? ఎడ్యుకేషన్ సిస్టంలో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. ఈసారి ఉద్దచ్చిందో తీసుకోక. ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేము స్వామి. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది స్వామి. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం?
మనమా నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తారు. ఎక్కినాడు 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 అందాల పడకే. నాకు బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకో. స్వామి శరణం. స్వామి శరణం. హిట్ తథ్యం, బ్లాక్ బస్టర్ తథాస్తు. సో ఎనర్జీకి ఒక ఫేస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్కి ఒక అడ్రస్ ఉంటుంది, మాస్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఈ మూడు కలగలిపితే మన వన్ అండ్ ఓన్లీ మాస్ మహారాజా రవి తేజ గారి పర్ఫార్మెన్స్. సో ఈసారి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్గా, సో తన కూతురు కోసం ఏదైనా తెగించి పోరాడేటువంటి అద్భుతమైన ఫాదర్గా కనిపించబోతున్నారని అయితే అర్థమైపోయింది ఇరుముడి చూస్తుంటే. సార్, సో గుడ్ టు సీ యూ హియర్. ఇలాంటి ఒక అమేజింగ్ క్యారెక్టర్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ శివ నిర్వాణ గారు ప్రేమ పాఠాలు చెప్పి చెప్పి ఈసారి రూట్ మార్చి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తీసుకురాబోతున్నారని అయితే అర్థమైపోయింది. మా ప్రియా భవానీ శంకర్ గారు సో అమేజింగ్ మదర్గా, రవితేజ గారికి అద్భుతమైన వైఫ్గా, సో నక్షత్ర ఫాదర్గా సో అద్భుతమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అండ్ మా బేబీ నక్షత్ర తన మొదటి తెలుగు సినిమాతోనే ఆడియన్స్ అందరినీ కట్టిపడేస్తుంది. సో హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. సో మా మైత్రి మూవీ మేకర్స్ అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో, సో అమేజింగ్ డైలాగులతో, అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్గాను కనిపించబోతుందని అయితే అర్థమైపోయింది ఇరుముడి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో బ్లాక్ బస్టర్స్కి అండ్ సక్సెస్ఫుల్ సినిమాలకి అండ్ పాన్ ఇండియన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఇరుముడి అంటూ ఈ ఆగస్టు 21వ తారీఖున మనందరినీ పలకరించబోతున్నారు. నెక్స్ట్ ప్రభాస్ గారి ఫౌజీ, ఎన్టీఆర్ గారి డ్రాగన్. సో ఇలా అద్భుతమైన లైనప్ చేస్తున్నారు రవి గారు అండ్ టీమ్. సో ఆయనను మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఫౌజీ ముందుగా ఇరుముడి సినిమా ఈ ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన మా లోకల్ ఎమ్మెల్యే గారు, మా రఘురామ కృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ గారు, ఆయన వచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడికి వచ్చిన వేరే గెస్టులు అందరికి పేరు పేరున నమస్కారం. ఈ ఈవెంట్కి ఇలా భీమవరంలో చేద్దాం, ఇలా సో అండ్ సో అనగానే మా రవణ వెంటనే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ అని చెప్పి వెంటనే ఒక దీంతో ఓకే అన్నారు. అన్నయ్య థ్యాంక్ యూ. అలాగే ప్రియా, షీ హాస్ ట్రావెల్ ఆల్ ద వే ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ ఇలా ఈ ఈవెంట్లు ఏది మిస్ అవ్వకూడదని తను ఈ ప్రమోషన్కి నేను ఎట్టి బస్సులో జాయిన్ అవ్వాలని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ శివ గారు ఇవాళ మార్నింగే చిన్న సెన్సార్ అయిపోయినాక హడావుడిగా లాస్ట్ మినిట్లో ఇద్దరం కలిసి బయలుదేరి వచ్చాం. ఆల్మోస్ట్ అందుకోలేకపోయాం అనుకున్నాం, కానీ భీమవరం కాబట్టి ఎట్టి బస్సులో ట్రై చేయాలి, రావాలనుకుని రాగలిగాం. సో దిస్ ఈజ్ ఆల్ ద బ్యాక్ స్టోరీ. కమింగ్ టు అవర్ సినిమా ఇరుముడి సినిమాకి ఫస్ట్ కథ అనుకోగానే శివగారు ఎవరికి వెళ్దాము అనగానే అసలుకి వేరే డౌట్ లేదు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, డ్రామా, ఎవ్రీథింగ్ ఏదైనా ఆయన స్ట్రెంతే. ఏదైనా సరే అవ్వలేలుగా చేయగలిగిన ఏకైక మాకు నచ్చే హీరో మా రవితేజ గారు. వెంటనే ఇంకెవరు ఉన్నారు శివ, దీనికి పెద్ద ఆప్షన్లు కూడా లేవు కదా, రవితేజ గారు అనుకున్నాం. వెంటనే ఆయన ఈ కథ అనగానే ఆయన ఓకే అని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే హీరోయిన్ ప్రియా గారు కూడా యాప్ట్ మిడిల్ క్లాస్ వైఫ్గా ఎవరని ఎన్నో ఆప్షన్స్ ఎతికారు.
చూస్తే అమ్మాయి చాలా యాప్ట్ ఫిట్ లాగా అనిపించింది. తను ఎందుకంటే ఈ చెప్పాల్సి వచ్చేది ఈ కాస్టింగ్ అంతా ఎంత అడ్వాంటేజ్ అయిందంటే టీంకి, సినిమాకి మేము చూస్తుంటే తెలుస్తుంది. పాప నక్షత్ర షీ హాస్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. మీరైతే అసలుకి ఎంత ప్రేమిస్తారో సినిమాలో. అలాగే సినిమా మొత్తం చూసాము, ఎంతో బాగుంది. ఇంకా స్వామియే శరణమయ్యప్ప, ఇది చాలా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు అడిగినట్టు మా రోజు రెగ్యులర్గా మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఫౌజీ షూట్లో ప్రభాస్ గారు నిన్న అయితే ఏకంగా ఆయన వర్క్ లేదు నిన్న, అయినా సరే షూట్కి వచ్చి జస్ట్ ఆ మానిటర్ దగ్గర కూర్చుని మొత్తం జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయన. అది ఎట్టి పరిస్థితిలో తేడా జరగదు, అది వేరే లెవెల్లో ఉంటుంది. దట్ ఈజ్ మై ప్రామిస్ ఇన్ భీమవరం. అలాగే దాని గురించి నిన్న ఇవాళ షూట్కి రావట్లేదు సార్, ఏంటంటే ఇలా భీమవరం వెళ్తున్నాం సార్ అని చెప్పా. భీమవరం వెళ్తున్నాం, మరి ఏమైనా చెప్పమంటారా మీ ఫ్యాన్స్ కంటే, ఆయన ఒక్కసారే బిగ్గరగా నవ్వేసి ఎక్కడండి ఈవెంట్ ఎక్కడ అన్నారు. ఇలా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో అంటే, మరి కాలేజీలో అంటే అందరం బాగా చదువుకోమని చెప్పండి అయితే అన్నారు. సో హీ సో స్వీట్. అలాగే మా ఇరుముడి దానికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆయన విషెస్ మాకు ఎప్పుడూ ఉంటుంది. సో అండ్ ఫైనల్లీ దీనికి పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. విష్ణు శర్మ DOP ఫ్యాబులస్ వర్క్, కొరియోగ్రాఫర్ల కాడి నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో బాగా కష్టపడి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాం. సీ యూ ఇన్ థియేటర్స్ August 21st. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది ఒక ఆడిటోరియంలో అందరూ చాలా ఎమోషనల్గా బ్రహ్మాండంగా ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. డెఫినెట్గా థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు మనమ్మగా మనందరినీ ఎంతగానో ప్రేమించేటట్టు చేసినటువంటి మా బేబీ నక్షత్రాన్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ ఫ్యాబులస్ యాక్ట్రెస్ బేబీ నక్షత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. అసలు ఆ అమ్మాయి టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. సో అటు కన్నడలోను, మలయాళంలోను, తమిళ్లోను అండ్ ఇప్పుడు తెలుగులో మనమ్మగా ఆకట్టుకోవడానికి సిద్ధం అయిపోయింది. కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు తెలుగు సినిమా. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నక్షత్ర. అందరికీ నమస్కారం. నేను నక్షత్ర. దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇరుముడి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, a very big special thanks to our director Shivanirvana sir. He's such an amazing director and a wonderful person. He guided me very patiently and he made me feel like very comfortable. And I would like to thanks for Ravi Teja sir for giving me this wonderful opportunity to play his daughter in this film. And Priya ma'am, Mama, she was so kind and supportive on the set. And DOP Sharma ji, he also support me a lot. And Suri garu, Suresh garu, Valli garu, Naidu garu, they also support me a lot. And the Irumudi set was, I felt like my second home. So then also my 3 movie makers also made this journey very memorable for me. Then so I hope everyone will watch Irumudi movie and give us support and love. So thank you so much. Thank you for all. నక్షత్ర, ఎలానో మీరు వచ్చారు. వి నీడ్ అ వన్ డాన్స్ స్టెప్. ఆర్ యూ రెడీ? ఓకే. Which one you need? ఓకే, సో వీ హ్యావ్ ఎ సాంగ్. కెన్ వీ హ్యావ్ ఎ సాంగ్ ప్లీజ్? సో మామూలుగా ఉండదు ఈ అమ్మాయి ఎనర్జీ. సేమ్ అసలు రవితేజ గారు ఈవిడ పోటాపోటీగా వేశారు సాంగ్ చూస్తుంటే. కమాన్, అసలు ప్రాక్టీస్ కూడా అక్కర్లేదు. నక్షత్ర, సో స్వీట్ ఆఫ్ యూ. పాపం తను మర్చిపోయాను, నాకు గుర్తు లేదు అని చెప్పారు. లేదు, నువ్వు వేయగలుగుతావు, ద సేమ్ స్టెప్స్ వేసేయంటే చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఎస్, సో ఇవాళ
ఇంత అద్భుతంగా ఈ కాలేజ్లో ఈవెంట్ జరుపుకుంటున్నాము అంటే ఈ యాజమాన్యానికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేయాలి. సో ముందుగా మా ఎస్ఆర్కే నిశాంత్ వర్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సెక్రటరీ కమ్ కరెస్పాండెంట్ సో నిశాంత్ వర్మ గారిని టీమ్కి కంగ్రాచ్యులేషన్స్ అండ్ బ్లెస్సింగ్స్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్కి రండి. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇరుముడికి, మాస్ మహారాజా రవితేజ గారికి, హీరోయిన్కి, డైరెక్టర్ శివ గారికి, మైత్రి మూవీస్ రవి గారికి, ఆయన ఇక్కడే చేశారు బీటెక్. సో 21st రోజు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇరుముడికి ఆల్ ద బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ నిశాంత్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో అమేజింగ్ మదర్గా, మిడిల్ క్లాస్ వైఫ్గా, తన అందంతో, తన అమేజింగ్ పర్ఫార్మెన్స్తో, స్క్రీన్ ప్రెజెన్స్తో మనందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా బ్యూటిఫుల్ ప్రియా భవానీ శంకర్ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నా. Can I wait for this to settle down? Andariki namaskaram. How are you all today evening? The energy here is so electric. And after Nakshatra speaking, we were like, oh my God, I prepared and I forgot everything the moment she started speaking. Yes, Munduga, hi. Thank you guys, thank you so much. Priya garu, please join in the middle, no? Oh. Yeah, perfect. నేను నా స్పీచ్ తెలుగులో చేస్తానికి ట్రై చేశాను. దట్స్ వై ఐమ్ వెరీ టెన్స్డ్. ముందుగా భీమావరం ప్రజలనికి, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ అ లాట్. సచ్ అ స్వీట్ ఈవినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మా ఇరుముడి టీంతో ఇరుముడి టీంని ఇంత పాజిటివ్గా, ఎనర్జెటిక్గా వెల్కమ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు మీరందరూ రవితేజ గారని చూడటానికి వచ్చారని, అందుకే నేను నా స్పీచ్ షార్ట్గా కానీ స్లోగా చెప్తాను. స్లో ఏంటి, ఎందుకే తెలుగులో I need to think and say it. అందుకే she was smiling at me like you never tried in the set. So yes, day one Shiva Nirvana, మా డైరెక్టర్ ఇరుముడి స్క్రిప్ట్ నాకు నరేట్ చేసినప్పుడు నేను అనిపించింది ఈ స్క్రిప్ట్, ఈ ఫిల్మ్ మనందరికీ చాలా ఇంపార్టెంట్ స్పెషల్ ఫిల్మ్గా అయిపోయిందని. అండ్ హియర్ we are receiving all your love. Thank you so much for that. And Shiva, నన్ను కావేరిగా చూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెషర్ టు బీ డైరెక్టర్స్ చాయిస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ కావేరి. నక్షత్ర, such a sweet, talented child. Yes, sometimes she just amazes and she makes us all go like, wow, what is she even? So I'm sure cinema release aite she's going to receive so much love and you deserve every love that's going to come your way. And it is a privilege to work with versatile actors like Sai Kumar garu, and there are a lot of wonderful performers in this film. For all the insightful cinema talks and everything, I'll carry that memory from this film. And Vishnu, our cinematographer, and the entire cinematography team. In the difficult terrain lo manchi shots and tondrigi shoot we finished, and that credits and big shout out to Vishnu and his team and the entire direction team and co-producer Suresh garu, who made our life little easy. And of course our producers Ravi garu and Naveen garu. Irumudi cinema inta grand ga life ku తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ am I so fumbling with Telugu? I know I am. నో, మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు మా తెలుగు వాళ్ళకి. ఏ లాంగ్వేజ్ అయినా సరే మేము ప్రాణం పెట్టి చూసుకుంటాం. But I can promise maybe the next time I see them I can deliver it better. So just tolerate me for today evening. And then of course
we all would like to speak few words about Raviteja garu. Raviteja garu, మీతో ఇరుముడిలో వర్క్ చేసినది నాకు చాలా స్పెషల్, చాలా స్పెషల్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. మీ సూపర్ హిట్ ఫిల్మ్స్, బ్లాక్బస్టర్ ఫిల్మ్స్ అండ్ ఎవ్రీ సింగిల్ బ్లాక్బస్టర్స్ దట్ టుక్ యూ టు ద హౌస్ హోల్డ్స్ ఆఫ్ తెలుగు ఫ్యామిలీస్ నేను చూశాను. కానీ ఈ ఫిల్మ్లో ఇరుముడి సెట్స్లో ఇంత దగ్గర మిమ్మల్ని ఒక అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ పర్ఫార్మర్, న్యాచురల్ పర్ఫార్మర్ ఇంత దగ్గర చూడటానికి నాకు సచ్ సూపర్ డిలైట్ ఇట్ వాస్ టు వాచ్ యూ బీ దట్. And I'm super sure Irumudi is going to be one of your most memorable film and loved film. ఆ ఫిల్మ్లో, అంత స్పెషల్ ఫిల్మ్లో నేను హీరోయిన్ అయితే నాకు ఇంకా సంతోషం. So you were a great co-star. Thank you so much for being that. And my team for making me look Kaveri, making me look like Kaveri. Original nannu 200 marchesi Kaveri laga my team made me look. Malik, Arvind, Harish, Banu, everyone. Thank you guys. Thank you so much for being there with me and the entire production team of My Three Movie Makers. Yes, I'm going to give the space for Raviteja garu, and thank you guys, SRKR Engineering College students. Thank you so much again. August 21 Irumudi theatre lo release avutundi. మీరు అందరూ థియేటర్లో చూడండి. we are waiting to receive your love. Thank you so much. Good night. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీరు కూడా స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. థ్యాంక్ యూ. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ యూ ఆన్ స్క్రీన్ అట్ August 21st. ఎస్, సో ఇవాళ అతిథిగా విచ్చేసి ఈ టీంని బ్లెస్ చేయడానికి, కంగ్రాచులేట్ చేయడానికి వచ్చేసినటువంటి మా ఉండి నియోజకవర్గ ప్రియతమ శాసనసభ్యులు, మా ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వెరీ విజనరీ లీడర్, ప్రజల కోసం ఎప్పుడు ముందుండేటువంటి మా RRR గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాం. మాస్ మహారాజు ఇప్పుడు రవితేజ నా కజిన్. నేను రవి అంటే వయసులో నాకన్నా చాలా చిన్నోడు. విజయవాడలో చాలా సంవత్సరాలు కలిసే పెరిగాం. అతను అప్కమింగ్ స్టేజ్లో డిస్కో డాన్సర్ వచ్చిన కొత్తలో మిథున్ చక్రవర్తి కన్నా గొప్పగా డాన్స్ చేస్తూ ఉండేవాడు. ఎప్పటికైనా స్టార్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో ఎవరి సహాయం లేకుండా తను కష్టపడి పైకొచ్చిన రియల్ హీరో మా రవితేజ. స్టెప్ బై స్టెప్ ఈరోజు మాస్ మహారాజ్ అవ్వటం, మన జిల్లా వ్యక్తి పెద్ద హీరో అయ్యి ఇక్కడికి వచ్చి, చిన్నప్పుడు కలిసి పెరిగిన నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాం, రవి ఇక్కడికి హీరోగా, సూపర్ హీరోగా ఇక్కడికి రావటం, ఈ వేదికని పంచుకోవటం నిజంగా ఇట్స్ ఎ మెమరబుల్, ఇట్స్ ఎ థ్రిల్ ఫీలింగ్. నాకు నా సొంత కజిన్ ఈ స్టేజ్కి రావటం, అసలు మన జిల్లా గొప్పతనం ఏంటంటే రవి లాగానే ప్రభాస్ కానీ, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, అల్లు అర్జున్, మొత్తం ఒకప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అనేవారు. కానీ ఇప్పుడు మొత్తం మన పశ్చిమ గోదావరి జిల్లా హీరోలదే, మన హీరోలదే హవా. ఖచ్చితంగా ఈ సినిమా టీజర్ చూసాం. మైత్రి మూవీస్ నవీన్, రవి నాకెంతో ఆప్తులు. వాళ్ళు తీసి వాళ్ళ ప్రతి అడుగులోనూ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సినిమా ఖచ్చితంగా ఈ ప్రమో చూడక ముందు
ఇరుముడి ఏంట్రా భక్తి సినిమా ఏంటి, నా చుట్టూ కూడా అయ్యప్పలు వచ్చారు, ఇది భక్తి సినిమా అనుకున్నా. కానీ ఫుల్ యాక్షన్, ఖచ్చితంగా రవికి ఇది మరొక సూపర్ హిట్ అవుతుంది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన వ్యక్తి, చాలా క్లాస్గా అంటే కొంచెం క్లాస్ సినిమాలు తీస్తాడు అనే ఇమేజ్ ఉన్న వ్యక్తి. మాస్ మహారాజు క్లాస్ డైరెక్టర్ కలిసి ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సూపర్ హిట్. అండ్ I wish all the best to the lovely heroine Priya. For the first time I think you were acting in a direct film. I had seen couple of your dubbed movies, and this sweet girl Nakshatra, she is real star. She deserves that name, Nakshatra. And all the best to this team. And Ravi, kottav hit. Thank you, all the best. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ మిమ్మల్ని ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇవాళ మా టైటిల్ స్పాన్సర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇవాళ మన భీమవరంలో జరుగుతున్న మాస్ మహారాజా రవితేజ గారి ఇరుముడి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి గర్వంగా టైటిల్ స్పాన్సర్గా నిలుస్తోంది. సినిమాలో మాస్ మహారాజా రేంజ్ ఎలా ఉంటుందో భీమవరం రియల్ ఎస్టేట్లో ఐరా విల్లాస్ రేంజ్ అలా ఉంటుంది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ హియర్ ఇట్ లౌడ్ ఫర్ టునైట్స్ టైటిల్ స్పాన్సర్ శ్రియా కన్స్ట్రక్షన్స్ ప్రెజెంట్స్ ఐరా విల్లాస్ భీమవరం. ఒక ఇల్లు కాదు, ఒక అడ్రస్ కాదు, భీమవరంలో ఒక స్టేట్మెంట్ ఐరా విల్లాస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మరొకసారి మా ప్రొడ్యూసర్ రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రవి గారిని సాదరంగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే బేబీ నక్షత్రాన్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే నిశాంత్ వర్మ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే వెంకటరామరాజు గారిని, వెంకట సుమంత్ వర్మ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ గారికి కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్, అటు ప్రేమ కథలు తీయగలరు ఆయన, ఇలా మన మనసుల్ని కదిలించే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని కూడా అందించగలరు ఆయన. సో క్లాస్ సినిమాల వంటి మజిలీ, నిన్ను కోరి అమేజింగ్ ఫిలిమ్స్ని అందించినటువంటి మా డైరెక్టర్ శివ నిర్వాణ గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, సినిమాలో మాస్ డెఫినేషన్ అంటే ఆయన, ఎనర్జీకి మారు పేరు ఆయన, ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఆ పేరు ఒక బ్రాండ్, ఆ ఎనర్జీ ఒక బెంచ్ మార్క్, ఆ స్టైల్ ఒక సెలబ్రేషన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, put your hands together. ఎల్వీఆర్ గారిని అండ్ అలానే ఉదయ్ రాజు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెస్ట్ గోదావరి నుంచి ఎల్వీఆర్ గారిని అండ్ ఈస్ట్ గోదావరి నుంచి ఉదయ్ రాజు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే శ్రీనివాసరాజు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవితేజ శ్రీను గారిని అండ్ అలానే చింతలపాటి సుబ్బరాజు గారిని కూడా ఓకే. సో మనసు పెట్టి రాసే కథలు కాదు, మనసుల్ని కదిలించే కథలతో ఎప్పటికప్పుడు అమేజింగ్ ఫిలిమ్స్ని మనకు అందిస్తున్నటువంటి మా డైరెక్టర్ శివ నిర్వాణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికీ హాయ్. స్వామి శరణం అయ్యప్ప. సో ఏంటంటే ఈరోజు ట్రైలర్ ఈవెంట్ కాబట్టి ట్రైలర్ పర్స్పెక్టివ్లోనే తొందరగా ముగిస్తాను, ఎందుకంటే ప్రీ రిలీజ్కి మొత్తం చాలా మాట్లాడడానికి అప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వెన్యూస్ అనుకున్నాము, కానీ మా పిఆర్ టీం కానీ వాళ్ళు చెప్పారు భీమవరం ఎస్పెషలీ కాలేజ్లో వైబ్రేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నాకు కూడా మరి చాలా రోజులు అయిపోయింది కదా కాలేజ్ లైఫ్ అంతా, మళ్ళీ ఒకసారి ఆ కాలేజ్ యాంబియన్స్ ఇలా యూత్ అందరి మధ్యలో నా ట్రైలర్ రిలీజ్ అయితే చాలా బాగుంటుందని అనిపించింది. థ్యాంక్ యూ. ఇంకా మన మాస్ మహారాజ్ రవణ అభిమానులందరికీ కూడా, మీకు అందరికీ ట్రైలర్ నచ్చింది కదా, హ్యాపీ కదా. ట్రైలర్లో ఉన్నదానికి ఒక 10 ఇంతలు సినిమాలో ఉంటుంది, వెయిట్ అండ్ వాచ్.
సో అలాగే మిగతా హీరోల ఫ్యాన్స్ కానీ మన టీఎఫ్ఏ ఫ్యాన్స్ ఎవరైతే ఇక్కడ సినిమా మీద ప్రేమతోని మా ట్రైలర్ని మా టీంని బ్లెస్ చేయడానికి విష్ చేయడానికి వచ్చారో అందరికీ పేరున థ్యాంక్స్. లెట్స్ కమ్ టు ద ట్రైలర్. చాలా ఇంపార్టెంట్ విషయం ఒక్కటి చెప్పేస్తాను బ్రదర్స్, యా ప్లీజ్. సో ఈ ఇరుముడి అనౌన్స్ అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ కాబట్టి ఇప్పటివరకు ఈ టైటిల్ గురించి కానీ ఈ సినిమా కంటెంట్ గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. మోర్ డీటెయిల్డ్గా ప్రీ రిలీజ్ రోజు మాట్లాడతాము అందరం కూడా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరి గురించి నేను ప్రీ రిలీజ్లోనే చెప్తాను. ట్రైలర్కి సంబంధించి మాత్రం ఈరోజు ఒకసారి మాట్లాడేసి టైటిల్ గురించి ట్రైలర్ గురించి ముగిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అండి, ఈ సినిమా ఫస్ట్ నేను అనౌన్స్ చేసినప్పుడు ఇరుముడి అని టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మేము అప్పుడు ఫస్ట్ రోజు షూటింగ్లో ఉన్నాం. ఆ పోస్టర్ మీకు గుర్తుందా? స్వాములందరూ ఉండి రవణ పైన ఇరుముడి పెట్టుకుని పాపను ఎత్తుకుంటాడు. ఆ పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో 2 రాష్ట్రాలు అసలు ఒక వైబ్రేషన్ వచ్చింది, ఒక డివోషనల్ వైబ్రేషన్. సో ఆ వైబ్రేషన్ మొదలైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేమ్ వైబ్రేషన్, ఇరుముడి మీద సేమ్ ప్రేమ, ఆ పాటల మీద అయినా సరే ఆ కంటెంట్ మీద అయినా సరే. మీరు ఇరుముడిని ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ నా మీద అంత బాధ్యత కలిగించింది. ఎందుకంటే ఒకటి కాదు కదా, ఈ అయ్యప్ప స్వాములు వీళ్ళందరూ ఎమోషన్ ఉంది అందులోని, ఫాదరు డాటర్ ఎమోషన్ ఉంది. ఈ అన్నిటికంటే మీకు సర్ప్రైజింగ్ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ట్రైలర్ చూస్తే మీకు 3 లేయర్స్ ఉంటుందండి కంటెంట్లో. ఒకటి ఏంటంటే అసలు ఇరుముడి టైటిల్ నేను ఎందుకు పెట్టానో అది మాత్రం చెప్తున్నాను. ఇరుముడి ఇద్దరి మధ్యలో పడిన ముడి, లేదంటే 2 ముళ్ళు. సో ఏంటంటే ఒక ఫాదర్కి డాటర్కి మధ్యలోని ఒక ముడి, అయ్యప్ప స్వామికి ఆయన భక్తుడికి మధ్యలోది ఇరుముడి, అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ 3 లేయర్స్ని కలిపి నేను ఇరుముడి అని టైటిల్ పెట్టడం జరిగింది. చాలామంది పూర్తిగా భక్తి సినిమా అని శబరిమల వెళ్తారని అదేదో సినిమాకి రీమేక్ అని రకరకాలు వచ్చినాయి. అప్పుడే నేను దానికి సమాధానం చెప్పొచ్చు, క్లారిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ అది రైట్ టైంలో విత్ కంటెంట్తో మాత్రమే చెప్తే బాగుంటుందని చెప్పేసి ఇంతవరకు ఆగాను. నాకు తెలిసి ఈ ట్రైలర్తో మీకు అందరికీ రేపు థియేటర్లో మీరు ఏం చూడబోతున్నారు, ఏ వరల్డ్లో సినిమా ఉండబోతుంది, ఏముంటుంది అనేది చూసుంటారు. సో నేను ముందు చెప్పినట్టే ఈ 3 లేయర్లో ఉండే ఆ ఫాదర్కి డాటర్కి మధ్యలో ఎమోషన్ కానీ, ఆ క్రైమ్ లేయర్ కానీ, ఆ ఫ్యామిలీ డ్రామా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఒక్క మాట మాత్రం చెప్పగలనండి, ఇది వరకు కూడా చాలా ఇంటెన్స్ ఫిల్మ్స్, చాలా రా అండ్ రస్టీ ఫిల్మ్స్ మన తెలుగులో చాలా వచ్చినాయి. బట్ ఒక ఫ్యామిలీ డ్రామాలో ఇంత ఇంటెన్సిటీ అనేది నా వరకు అయితే ఈ ఫిల్మ్ ఇచ్చేంత ఇంటెన్సిటీ మీకు చాలా సర్ప్రైజ్ చేస్తుంది, షాకింగ్గా ఉంటుంది. సో యూ విల్ బీ హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్ అండి. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ట్రైలర్లో ఉండే ఆ 3 లేయర్లో ఉండే అది రవణ ఎమోషన్ అవ్వండి కూతురు మీద, అయ్యప్ప స్వామి డివోషన్ అవ్వనివ్వండి, క్రైమ్ లేయర్లో మిమ్మల్ని భయంతోని ఒక అలర్ట్నెస్తోని సినిమాని చూసేలా చేస్తుంది ఫిల్మ్ ఎండ్ వరకు. సో లెట్స్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్. దాని గురించి మేము ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. సో ఆ ఇరుముడి టైటిల్ గురించి ట్రైలర్ గురించి మాత్రమే మాట్లాడదాం అనుకున్నానండి. ట్రైలర్ కాబట్టి నాకు ఈ ట్రైలర్ కట్ చేయడంలో చాలా సపోర్ట్ చేసిన మా ట్రైలర్ ఎడిటర్ విజయ్కి స్పెషల్ థ్యాంక్స్. చెన్నైలో నేను రికార్డింగ్లో అంత బిజీగా ఉన్నప్పుడు నాతో పాటు 3 రోజులు నాతో పాటే కూర్చొని ది బెస్ట్ కట్ ఇచ్చాడు, నా విజన్కి తగినట్టుగా చేశాడు. థ్యాంక్ యూ విజయ్. అండ్ ఇంకా మా టీం గురించి, రవణ గురించి, మిగతా టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందరి గురించి పేరున ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. కానీ ఇరుముడి ఈజ్ నాట్ జస్ట్ ద ఫిల్మ్ అండి, ఇట్స్ అన్ ఎమోషన్. వెయిట్ ఫర్ ద ఫిల్మ్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ అదే మా ప్రొడ్యూసర్స్ గురించి అందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతం మిమ్మల్ని చూడడానికి మీతో పాటు ఈ ట్రైలర్ సెలబ్రేషన్ పంచుకోవడానికి మాత్రమే వచ్చాం. లెట్స్ డోంట్ వేస్ట్ ద టైమ్, ఐఎమ్ మూవింగ్ ద మైక్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను మరి రవణ ఏం మాట్లాడతారా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. సారీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ముఖ్యంగా మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే వాట్ ఎవర్ నిశాంత్ గారి కరస్పాండెంట్ నిశాంత్ గారికి, ఎస్పెషల్లీ కాలేజ్ యాజమాన్యానికి, ఇక్కడ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మా పిఆర్ టీమ్ వంశీ శేఖర్లకి, అలాగే ఈ పిఆర్ టీం అంతా భువన్ వీళ్ళందరికీ కూడా, ఎస్పెషలీ ఇంత ఈవెంట్ నేను యాక్చువల్గా నా గత సినిమాలకు ఎప్పుడు పనిచేయలేదు యూవీ, బట్ ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే యూవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ ట్రైలర్ సక్సెస్ చేసినందుకు నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు షేక్ అవ్వాల్సిందే. ఆయన ఎనర్జీకి ఏజ్ లేదు, ఆయన కంపారిజన్కి
పోటీ ఎవరు లేరు, తనకు తానే సాటి తనకు లేరు ఎవరు పోటీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో అమేజింగ్ క్యారెక్టరైజేషన్స్తో ఎప్పటికప్పుడు బోలెడంత ఎంటర్టైన్మెంట్ని మనకు అందించేటువంటి మా వన్ అండ్ ఓన్లీ మాస్ మహారాజా రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో భీమవరం ఎస్ఆర్కే కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ట్రైలర్ ఎలా ఉంది? నేను కూడా ఇవాళే చూశాను, ఇప్పుడుదా చూపిస్తే డైరెక్టర్ నాకు. ఈ భీమవరానికి అంటే ఈ ఊరికి నాకు ఒక అభినవ సంబంధం ఉంది. ఓ టైంలో లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ నా జీవితంలో ఒక 8 నెలలు ఓన్లీ భీమవరంలోనే కేవలం సినిమాలు చూడటానికే ఉన్నా. మా తాతయ్య నానమ్మ ఇక్కడ ఉండేవాడు డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర. సో ఆ 8 మంత్స్ అంటే ఆ 8 మంత్స్ ఎందుకున్నా, 8 మంత్స్ కాలేజ్కి వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళలేదా మీకు డౌట్ రావచ్చు. మెట్రికేషన్ ఫెయిల్ అయ్యి ఇంక మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. సో ఇక్కడ ఈ భీమవరానికి ఒక ఎక్సలెంట్ వైబ్ ఉంటుంది. అదేంటంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో ఎవరైనా మీదే మాది భీమవరం అండి అని మామూలుగా చెప్పరు, ఇలా చెప్తారు. చాలా పొగరగా గర్వంగా చెప్పుకుంటారు. సో ఇక్కడ ఫుడ్ విషయం గురించి చెప్పాలంటే పెద్దగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతికి ఇక్కడ జరిగే కోడి పందాలు కానీ నాకు రావాలని ఉంటుంది, కానీ నెక్స్ట్ సంక్రాంతికి ముందు రావడానికి ట్రై చేస్తా డెఫినెట్గా. అప్పుడు డెఫినెట్గా కోడి పందాల్లో కలుద్దాం. ఇంకా ప్రీ లాంచ్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. ఆ తర్వాత సక్సెస్ మీద కూడా డెఫినెట్గా ఉంటుంది, నా ప్రగాఢ నమ్మకం అది. ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది, అందరి గురించి అప్పుడు మాట్లాడతాను. సో ఈ వైబ్ ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఓకే సార్ కే థ్యాంక్ యూ భీమవరం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలానో మీరు స్టేజ్ మీద ఉన్నారు, మీ ఆవిడ పాప కూడా ఉన్నారు స్క్రీన్ మీద కప్పులు, ఒక్క 2 స్టెప్పులు వేస్తే సార్ ప్లీజ్ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు, థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు, అండ్ థ్యాంక్ యూ నక్షత్ర గారు, అండ్ థ్యాంక్ యూ ప్రియా భవానీ శంకర్ గారు. టుడే our PROs are Vamshi Shekhar, event by UV Media Entertainment at your doorstep. So Irumudi, see you all theaters on August 21st. Avanti Chakkarapu signing off for today. Tata, good night.